హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీదేవి రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సమ్మర్ కదా, సమ్మర్కి మంచి కాటన్ శారీ అండ్ బ్లౌజ్. శారీ అయితే ఆల్రెడీ చూపించాను, ఎగ్జిబిషన్లో తీసుకున్నా అనేసి. దానికి ఒక వర్క్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి సూట్ అయ్యే వర్క్ అనమాట. ఇప్పుడు వచ్చేసి శారీ చూపిస్తాను. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది కాటన్ శారీ, సింపుల్ కాటన్ శారీ అనమాట. మంచి మంగళగిరి కాటన్, ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. చాలా మంచి లుక్ అయితే బాగుంటుంది సమ్మర్లో. దీనికి వచ్చేసి ఇది వచ్చేసి కళింగ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి సత్యసాయి నిగంలో తీసుకున్నాను. పర్ మీటర్ 300 పడింది నాకు అప్పుడు. అసలు మనం వర్క్ చేసినాం అంటే కూడా నమ్మరనమాట, అలా ఉంది. ఫస్ట్ టైం నేను మెటీరియల్కి వర్క్ చేసి తర్వాత దీన్ని స్టిచ్ చేయాలి బ్లౌజ్. చూడండి ఎంత బాగుంది కదా. జస్ట్ దీంట్లో వర్క్ అయితే ఏం లేదండి, కాడా కుట్టు అండ్ లేజీ డేసీ వర్క్ అనమాట. కాశ్మీరీ స్టిచ్ అంటారు కదా అది, అండ్ లేజీ డేసీ చాలా బాగుంటుంది. నేను జూమ్లో కూడా చూపిస్తాను. ఇది మట్టుకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా వేసుకోవచ్చు. శారీ కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, ఏమంటారు, ప్రొఫెషనల్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఏజ్ 60-70 ఇయర్స్ ఉండే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా బ్లౌజెస్ వేసుకోవాలి. అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎబ్బెట్టుగా కనిపించదు. ఇది చూడండి ఎంత సింపుల్గా, చాలా సింపుల్గా వేసాను. అది వచ్చేసి నెక్ అండ్ ఫ్రంట్ అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి సింపుల్గా ఇలా ఇచ్చాను. ఇంకా ఇది కాటన్ కాబట్టి నేను మిర్రర్స్ ఇవ్వలేదు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే కూడా మిర్రర్స్ అయితే వేయించవచ్చు. సో ఈ శారీ అండ్ బ్లౌజ్ సెట్ అయిందా అనేది నాకు కమెంట్ చేయండి. నేను ఈ శారీ తీసుకున్నప్పుడు నాకు ఒక ఐడియా ఉంది అని చెప్పాను కదా, ఇలాంటి ఒక మంచి వర్క్ అయితే వేయాలి అనేసి అనుకున్నాను. సో దాంట్లో వచ్చిన బ్లూ అండ్ లైట్ గోల్డ్ కలరు, గోల్డ్ ఇచ్చాను మధ్యలో, అది కనిపించినట్టు చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మట్టుకు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎలా ఉంది వర్క్ అనేది కూడా నాకు కమెంట్ చేయండి. ఈ వర్క్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత నేను మీకు ఎలా కుట్టాలి ఏంటి అనేది చూపిస్తాను అనమాట. ఈరోజు వచ్చేసి ఇంకా ఈ శారీ గురించి అయితే చూపించాను, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఎవరైనా కుట్టుకుంటారు చిన్న చిన్న పార్టీస్కి, కిటీ పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి చాలా బాగుంటుంది. సో అందుకోసం అనేసి నేను స్టిచ్ చేయక ముందుకే చూపించాను అనమాట. ఇప్పుడు వచ్చేసి వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈరోజు వచ్చేసి ఒక మంచి కోఫ్తా కర్రీ, హెల్దీ అనమాట. అంటే పిల్లలకి అన్ని వెజిటేబుల్స్ పెట్టాలి అని అనుకుంటాం కదా మనము, అలాంటప్పుడు ఇలా కొంచెము డీప్ ఫ్రై అయినా కానీ బాగుంటుంది. హెల్దీ వర్షన్లో చూపిస్తున్నాను, చాలా మంచిది. అందులో సమ్మర్ కాబట్టి దీంట్లో అన్ని రకాల కూరగాయలు వేసేసి కోఫ్తా కర్రీ అయితే చూపిస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఇది వచ్చేసి జూమ్లో చూపిస్తాను కదా. సో బ్లౌజ్ మొత్తము ఇది బ్యాక్ పార్ట్ అనమాట, ఇది ఫ్రంట్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్. చాలా బాగుంటుంది, ఎవరికైనా నచ్చితే కనుక వేయించుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా డైలీ వ్లాగ్స్లోకి వెళ్ళిపోదాము. సో మార్నింగ్ అయితే పిల్లలు
కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే పిల్లలు మార్నింగ్ చాలా హడావుడి ఉంటుంది. ఇంకా కెమెరా పెట్టి అప్పుడు చేయడం కంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా అయితే చేసుకుంటాను. సో ఇది వచ్చేసి మనీ ప్లాంట్ ఒక బాటిల్లో అయితే పెట్టి ఇలా పెట్టాను. ఒక 1 వీక్ ఒకసారి దీన్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. చాలా బాగా పెరిగింది. కిటికీలో నుంచి బయట కూడా మంచిగా అనిపిస్తుంది వ్యూ. ఫస్ట్ వచ్చేసి నేను ఇంకా సాబుదానా చేశాను. ఇది సమ్మర్ కదా, సో సమ్మర్లో వచ్చేసి సాబుదానా వారానికి ఒకసారైనా తినాలి. చలువ చాలా మంచిది. చక్కెర ఇష్టం లేని వాళ్ళు బెల్లమైనా వేసేసుకోవచ్చు. అండ్ రెసిపీలకు వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి కీరా, క్యారెట్, సొరకాయ, కాలీఫ్లవర్, బీట్రూట్ తీసుకున్నాను. సో ఇవి మంచిగా గ్రేట్ చేసేసి దాంట్లో ఉప్పు కలిపేసేసి ఒక 15 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేసాను అనమాట. మూత పెట్టి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయాలి దాన్ని. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను. 2 టమాటాలు, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీనికి మస్ట్. దీనికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కంపల్సరీ, అవి చెప్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి ఇంకా 15 మినిట్స్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఉప్పు వేసి కలిపాం కదా, ఇది వచ్చేసి బాగా వాటర్ని స్క్వీజ్ చేయాలన్నమాట. సో ఇవి మళ్ళీ మనకు యూజ్ అవుతాయి. వాటర్ ఈ బాగా అంటే కొంచెం గట్టి వాటర్ మొత్తం తీసేయాలన్నమాట దీంట్లో నుంచి. అప్పుడైతేనే మనకు కోఫ్తా అనేది చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. సో మొత్తం వాటర్ అయితే అంతా తీసేసాను. ఆ వాటర్ వచ్చేసి మళ్ళీ మనకు అవసరం వస్తాయి అన్నమాట, పడేయద్దు. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ఇంగ్రీడియంట్స్ ఏమైతే యాడ్ చేస్తామో అవి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మన క్వాంటిటీని బట్టి, సో ఇక్కడ నేను ఒక 4 మెంబర్స్కి వంట చేస్తున్నాను కాబట్టి ఒక 2 స్పూన్స్ అన్నీ 2 స్పూన్స్ దానికి తగ్గట్టు వేసుకున్నాను. శనగపిండి తీసుకున్నాను అనమాట. దాంట్లో వచ్చేసి కొంచెం ఉప్పు, సరిపడంత కారము, ధనియాల పొడి, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, దీనికి మస్ట్ అన్నమాట. ఇంకా ఫ్రెష్గా ఉంటే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇవన్నీ వేసుకోవాలి. ఉప్పు వచ్చేసి కొంచెం తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం వేసాం కదా. ఇది మంచిగా ఒక ముద్దలాగా ఫామ్ చేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి ఒక ముద్దలాగా. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసేసుకొని చిన్న ఉండలాగా బాల్స్ చేసేసుకొని పెట్టేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, నేను కొద్దిగా పెద్దగానే చేశాను. మీరు కొంచెం చిన్నగా చేసుకున్నా పర్లేదన్నమాట. ఈ రెసిపీ వచ్చేసి మంచి హెల్తీ రెసిపీ మనకు కానీ పిల్లలకు కానీ, ఎందుకంటే దీంట్లో బీట్రూట్, కాలీఫ్లవర్, క్యారెట్, సొరకాయ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మంచి హెల్తీ రెసిపీ అన్నమాట. సో ఇవన్నీ ఇలాగా చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. నాకు మామూలుగా కోఫ్తా కర్రీకి ఖచ్చితంగా డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. సో ఈ కర్రీ వచ్చేసి అంటే ఈ మెథడ్లో కోఫ్తా కర్రీ వచ్చేసి నా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో మా ఓనర్ ఆంటీ చేసి పంపించింది అనమాట. ఫస్ట్ టైం నేను తినడము కోఫ్తా కర్రీ అని వినడం కూడా అప్పుడే ఫస్ట్ టైము. నాకు చాలా బాగా నచ్చి ఆంటీ దగ్గర ప్రాసెస్ తెలుసుకొని అప్పట్లో నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ నాకు 3 hours ఏమో పట్టింది. ఇప్పుడు వచ్చేసి ఒక 20 minutesలో కర్రీ మొత్తం అయిపోతుంది అనమాట. సో ఈ వర్షన్లో ఒకసారి అయితే ట్రై చేయండి, ఇది చాలా మంచిగా ఉంటుంది. సో కోఫ్తాస్ అన్నీ కూడా
కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పెద్దగా పెట్టుకుంటే లోపల అనేది సరిగ్గా కుక్ అవ్వవు. మంచిగా కుక్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ ఆల్మోస్ట్ 10 మినిట్స్ పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఇది వచ్చేసి చిన్నది కాబట్టి 3 స్పూన్స్ వేసాను. 3 స్పూన్స్ పల్లి ఆయిల్ అయితే తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి గరం మసాలాకు సంబంధించినవన్నీ వేసుకోవాలి. ఇలాచి సాజీరా లవంగాలు అండ్ కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఒకటి పెద్ద స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది చిన్న ముక్క అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఆనియన్స్ 2 పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం పసుపు వేసి కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి మన టమాటా పేస్ట్ అల్లం వెల్లుల్లి వేయాలి. సో అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనము టమాటాలు కూడా మిక్సీలోనే వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. లేదు పర్లేదు అనుకుంటే కూడా మనం చాలా చిన్నగా చాపర్లో వేసుకొని కూడా గ్రేట్ చేసి వేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి దీంట్లో టమాటా వేసేసిన తర్వాత మనకు రుచికి సరిపడంత ఉప్పు, కారము, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఒక 5-6 మినిట్స్ అయితే మంచిగా ఆయిల్ అనేది బయటికి వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించాలన్నమాట. సో మంచిగా ఇట్లా ఆయిల్ బయటికి రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనము సరిపడంత వాటర్ పోసేసుకొని ఫస్ట్ మనము ఇవి స్క్వీజ్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, సో అవి తర్వాత మిక్సీ జార్లో కూడా కొన్ని వేసి అది ఎందుకు వేస్ట్ చేయాలనేసి దాంట్లో అది కూడా వేసేసాను. అండ్ ఇంకా కొన్ని కూడా వాటర్ పడతాయి, ఎందుకంటే కోఫ్తాస్ వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి అన్నమాట. సో కోఫ్తా వేసిన తర్వాత కూడా ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి కుకింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. సరిపడంత వాటర్ అయితే పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత మనము చోలే, రాజ్మా అట్లాంటి కర్రీలలో మనము చోలే మసాలా వేస్తాం కదా, సో అదే విధంగా నేను ఇంట్లో రెడీ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి సో అది వేసేసుకున్న తర్వాత కసూరి మేతి కూడా వేసుకోవాలి. సో కసూరి మేతి వేసేసుకొని మంచిగా కలిపేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. ఆయిల్ బయటికి వచ్చేసేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఉడికించేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం చేసి పెట్టుకున్న కోఫ్తాస్ ఉంటాయి కదా, సో అవి వచ్చేసి దీంట్లో అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కోఫ్తాస్ వచ్చేసి ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ కోఫ్తాస్ వచ్చేసి దీంట్లో వేసుకున్న తర్వాత ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం అయితే లేదు. ఒక 2-3 మినిట్స్కి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. సో ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ అనిపిస్తుంది కదా, సో మాకైతే ఇది సరిపోతుంది, రైస్లో తింటాం కాబట్టి. మామూలుగా కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే వాటర్ అనేది తక్కువ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మన కోఫ్తా కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో వచ్చేసి కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. సో నా దగ్గర అయితే ఈరోజు లేదు కాబట్టి వేయట్లేదు. మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు కూడా లంచ్ టైం అయింది. సో వైట్ రైస్, కోఫ్తా కర్రీ ఈరోజు లంచ్ వచ్చేసి ఇదే అండి. అండ్ లంచ్ తర్వాత సేమియా చేశాను కదా, సగ్గుబియ్యం సేమియా, సో అది తిన్నాను. సో ఇదండి ఈరోజటి వీడియో. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.